కార్మిక సంఘంలో చేరిన భవానీపేట దీపక్ బీడీ ప్యాకర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ బహుళ బీడీ కార్మిక సంఘంలో భవానీపేట దీపక్ బీడీ ప్యాకర్లు చేరారు. ఇక సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరపు ఎల్లయ్యలు మాట్లాడుతూ కామారెడ్డి మండల భవానీపేట దీపక్ బీడీ సెంటర్ లో పనిచేస్తున్న 10 మంది బీడీ ప్యాకర్లు తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ CITU నుండి తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU లో చేరడం జరిగింది. కామారెడ్డి మండలం భవానీపేట దీపక్ బీడీ సెంటర్లో బీడీ ప్యాకర్లు CITU నుండి BLTU తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTUలో చేరడం జరిగినది. గతంలో కూడా BLTU తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘంలో ఉండే, కానీ వాళ్ళు CITUలో ఏదో చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యల పట్ల పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో పోయారు. మళ్ళా తిరిగి సొంత గూటికి రావడం అనేది జరిగినది. ఏదైనా బీడీ ప్యాకర్ల పట్ల, కార్మికుల పట్ల తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాజీలేని పోరాటం చేస్తుంది. కాబట్టి తిరిగి భవానీపేట సెంటర్లో పనిచేసేటువంటి బీడీ ప్యాకర్లు అందరూ కూడా తమ సొంత సమస్య అయినటువంటి BLTU తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘంలో మళ్ళీ తిరిగి చేరడం అనేది జరిగినది. వీళ్ళందరినీ కూడా మా యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన అందరినీ ఆహ్వానిస్తూ వీళ్ళందరినీ కూడా చేరిక చేసుకోవడం జరిగినది. ఈ రోజు నుంచి వీళ్ళకు ఎలాంటి ప్రాబ్లము వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా వాళ్ళ పట్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాజీలేని పోరాటం చేస్తామనేది కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీడీ ప్యాకర్లకు అనునిత్యము ఎక్కడ కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం నిలబడుతుంది. కాబట్టే విశ్వాసంతో మళ్ళీ కార్మిక వర్గము పునరాలోచించి మళ్ళీ రావడం జరిగినది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా వాళ్ళ సమస్యల పట్ల ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నిలబడి పోరాటం చేస్తామనేది కార్మిక వర్గానికి విశ్వాసము తెలియజేస్తూ ముగిస్తున్నాం. దీపక్ బీడీ కంపెనీ ప్యాకర్స్ భవానీపేటకు సంబంధించిన ప్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో CITలో చేరిలు కొంత తప్పుడు సమాచారంతో చేరడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా BLTలోనే చేరడం జరిగింది. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా పరిష్కారం ఎవరితో అవుతుందో అన్నది ఆలోచించి మళ్ళీ BLTలో చేరడం జరిగింది. కాబట్టి ఈ కార్మికులకు ఏదైతే పోరాడే సంఘాన్ని నమ్ముకొని మళ్ళీ చేరిందో అదే ఉత్సాహంతో, అదే కార్మికులకు వచ్చే సమస్యలపైన ఖచ్చితంగా BLTU పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కార్మికులు నమ్ముకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా ఆ సమస్యల మీద ఖచ్చితంగా ఎలాంటి పోరాటాలైనా చేయడానికి BLTU సిద్ధంగా ఉంది. కాబట్టి కార్మికులు మనోధైర్యం కోల్పోకుండా ఖచ్చితంగా BLTUని నమ్ముకుంటే ఖచ్చితంగా నిజాయితీగా వాళ్ళ సమస్యల మీద పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పి కార్మికులకి ఈ సందర్భంగా తెలియజేస్తాం. BLTU జిందాబాద్, BLTU జిందాబాద్, బీడీ ప్యాకర్ల ఐక్యత, బీడీ ప్యాకర్ల ఐక్యత, దీపక్ బీడీ ప్యాకర్ల ఐక్యత, BLTU జిందాబాద్, బీడీ ప్యాకర్ల ఐక్యత, BLTU BLTU జిందాబాద్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.